ఈ ఈ 2 శ్లోకములో ఒక ముఖ్యమైన విషయం మనము గమనిస్తే గనక అది ఏమిటంటే శరణాగతి. కలిపురుషుడు అధర్మమునకు స్నేహితుడై పరీక్షిత్ మహారాజుని రాజ్యంలో చెడు చేయగా అప్పుడు పరీక్షిత్ మహారాజునిచే ఆగ్రహానికి గురయ్యి తన ప్రాణాలకు ముప్పుని కొని తెచ్చుకుంటాడు. అప్పుడు వేరే మార్గం లేక ప్రాణభయంతో కలిపురుషుడు సంపూర్ణమైన భావనతో శిరస్సు వంచి శరణు పొందుతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు చరిత్ర యందు కీర్తినీయుడు మరియు దీనవస్థలుడు. మళ్ళీ అర్జుని యశస్సును వారసత్వంగా పొందిన వలన కలిపురుషుని సంహరింపగా క్షమాభిక్ష పెట్టి తన ప్రాణాలకు హాని లేదు అని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తాడు. అయితే ఒక షరత్తు, కలిపురుషుడికి క్షమాభిక్ష అయితే పెట్టాడు కానీ అధర్మమునకు స్నేహితుడైన కలిపురుషుడు తన రాజ్యములో ఉండడానికి వీలు లేదు అని హెచ్చరిస్తాడనమాట. ఎందుకంటే కలిపురుషుడు అధర్మమునకు స్నేహితుడైనందువలన తన రాజ్యములో ఉంటే అది తన రాజ్యానికి తన రాజ్య పౌరులకందరికీ హాని కలుగుతుందని పరీక్షిత్ మహారాజు వంటి గొప్ప రాజులు యోచిస్తారన్నమాట. ఎందుకంటే ఆయన అర్జుని వారసత్వమును పొందినందువలన అర్జునుడు మరియు ధర్మరాజు వాళ్ళు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించారు. అందువల్లనే పరీక్షిత్ మహారాజు కూడా నీకు ప్రాణభిక్ష అయితే పెట్టి నీ ప్రాణాలకైతే హాని లేదు కానీ నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని చెప్తాడనమాట. ప్రస్తుతం మనము ఈ భౌతిక జగత్తులో ఉన్నాము. మనమందరూ బద్ధజీవులం. మన పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఈ కలియుగంలో. ఎందుకంటే ప్రతి క్షణం మనము ఎవరికో ఒకరికి శరణాగతి పొందుతూనే ఉన్నాము. కానీ ఆ శరణాగతి మనము ఎలా పొందుతున్నాము? ధర్మబద్ధంగా చేస్తున్నామా? సరిగా చేస్తున్నామా? ఎవరికి శరణాగతి చేయాలి లేకుంటే అది ఎలా చేయాలి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే మన బద్ధ జీవితానికి మళ్ళీ బంధనానికి కారణము ఈ భౌతిక జగత్తులో. ఉదాహరణకు భార్య తన భర్త పట్ల శరణాగతి భావనలో ఉండాలి. పిల్లలు స్కూల్లో ఉపాధ్యాయుల పట్ల శరణాగతి భావంతో ఉండాలి. ఆఫీసులో మన పై అధికారులపైన మనం శరణాగతి భావనలో ఉండాలి. మళ్ళీ తప్పు చేసిన వాడు న్యాయస్థానం ముంగిట శరణాగతి భావనలో ఉండాలి. సో అలా ఈ విధముగా మనము తెలుసో తెలియకో మనం అనుక్షణం భౌతిక ప్రపంచంలో పలు సన్నివేశాల్లో మనం శరణాగతి అవుతూనే ఉన్నాం ఎవరికో ఒకరికి, మనం తెలుసో తెలియకో. కానీ ధర్మబద్ధంగా ఆ శరణాగతిని ఎలా చేయాలి? మన బద్ధ జీవితము నుండి మన బంధనానికి కారణమని ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దాన్ని ఇంకా బయటికి ఎలా పడాలి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. జీవులందరూ తన అంశములో కానీ బద్ధ జీవనముచే ఇంద్రియాల ద్వారా మళ్ళీ మనస్సు ద్వారా
ఈ భౌతిక ప్రపంచంలో అనేక సంఘర్షణకు మరియు అనేక ఒడిదుడుకులకు గురి అవుతున్నారు అని భగవంతుడు చెప్తాడు. సో మన బద్ధ జీవితానికి కారణం ఏమి అంటే ఇంద్రియాలు, మనం ఇంద్రియములో మళ్ళీ మనస్సు, అవి మనం ఈ శరీరంతో పోల్చుకుంటూ మనము ఇంద్రియాసక్తి కోసం ఈ భౌతిక ప్రపంచంలో మనము ఎదురు చూడటము, మళ్ళీ దానికోసం ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే భగవంతుని మర్చిపోయి మనము ఫస్ట్ భ్రమ ఏమిటి అంటే మనల్ని మనము ఈ శరీరంతో పోల్చుకుంటున్నాం అన్నమాట. మనం అనుకోవచ్చు, నేను శరణాగతి అవుతూనే ఉన్నాను, కానీ నేను ఎవరికి శరణాగతి అవ్వట్లేదు, నాకు నేనే ప్రభువుని మనం అనుకోవచ్చు. అలా అనుకున్నా కూడా మనము అది భ్రమలో ఉన్నట్టే లెక్క. మనము ఎవరికి శరణాగతి కాలేదు అనుకున్నా కూడా మన ఇంద్రియాలకైనా మనం శరణాగతి కావాలి. ఒక్క పూట మనం ఈ శరీరానికి ఆహారం సమర్పించకపోతే గనక మన శరీరము మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగా మన ఇంద్రియాలకైనా మనం శరణాగతి అవుతూనే ఉన్నాము. కానీ నిజమైన శరణాగతి మనం ఎక్కడ పెట్టాలి అని తెలుసుకోలేకపోతున్నాం. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తాడనమాట. నతే విదు స్వార్థగతిం ఈ విష్ణు దురాశయాయే బహిరర్థమానిన అందాయతాందైర్ ఉపగీయమాన తేపీషు బద్న ఉరుదాంని బద్ద. నతే విదు స్వార్థగతి అంటే మన నిజమైన స్వార్థగతి విష్ణుని పొందుట, విష్ణుని సాంగత్యంలో ఉండుట, కృష్ణ ప్రజ్ఞ పొందుట, మళ్ళీ కృష్ణ భక్తుడు అవ్వడం, కృష్ణుని సాంగత్యంలో ఆనందాన్ని ఆస్వాదించడం, కృష్ణుని సేవలో ఆనందాన్ని పొందడం, ఇవి తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే దురాశయాయే బహిరర్థమానిన, ఇంద్రియ తృప్తి వల్ల మనము బహిరర్థంగా ప్రవర్తిస్తున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో వేరే ద్వారా మనము ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం. అది ఇంద్రియ తృప్తి. ఇంద్రియాల ద్వారా మనం చేసే కార్యమంతా మనం ఈ శరీరం చుట్టూనే, ఫస్ట్ మనం ఈ శరీరంతో పోల్చుకుంటాము, అది భ్రమ. మళ్ళీ ఆ భ్రమలో మనం చేసే కార్యాలన్నీ ఒక కళ లాంటివి. కళ ఎందుకంటే మనం నిద్రలో ఏమన్నా మనకి కళ వస్తే అది నెక్స్ట్ రోజు మనం దాన్ని మర్చిపోతాం, అది కళే అనుకుంటాం. సో అలాగా మనల్ని ఈ శరీరంతో పోల్చుకుంటే గనక అది ఒక కళే, అది జీవితాంతం కళే. మనము ఈ శరీరం త్యాగం చేసే వరకు ఈ ప్రపంచంలో మనం ఆ కళలోనే జీవిస్తాం. సో అది భ్రమ. సో మరి మనము ఎక్కడో బహిరర్థంగా ఆనందాన్ని చూస్తున్నాము, మరి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది మన బంధనంకు కారణము ఈ భౌతిక జగత్తులో. మరియు అందాయతాందైర్ ఉపగీయమాన తేపీసు బద్న ఉరుదాంని బద్ద. మనము కళ్ళు గప్పి ప్రవర్తిస్తున్నాము ఈ భౌతిక ప్రపంచంలో, భ్రమలో ఉన్నాము. మనం ఈ శరీరంలో పోల్చుకుంటూ మన పై నాయకులు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే నాయకులు, మళ్ళీ ఆధ్యాత్మికత పేరుతో కొంతమందిని మోసం చేసే గురువులు కావచ్చు, వాళ్ళు కూడా కళ్ళు గప్పి మనల్ని వాళ్ళ వెంట తీసుకెళ్తున్నారు. సో మనము వాళ్ళతో పాటు పయనిస్తున్నాం కాబట్టి ఈ భౌతిక జగత్తు అనే పెద్ద బావిలో మనం పడతామన్నమాట. సో అలాగా మనము నిజంగా ఎవరికి శరణాగతి అవ్వాలి, ధర్మబద్ధంగా ఎవరికి శరణాగతి అవ్వాలని మనం తెలుసుకోలేకపోతున్నాం.
మరియు మనము ఆనందాన్ని ఎన్నో విధాలుగా ఈ శరీరాన్ని ఆనందపరచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సో మరియు కృష్ణుని సాంగత్యంలో ఆ ఆనందాన్ని ఎలా పొందాలి? కృష్ణుడు ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద విగ్రహుడు. మనము ఆయన అంశములైనట్టు ఆ అంశములు కాబట్టి మనము కూడా సచ్చిదానంద స్వరూపలే. కానీ మోతాదు చిన్నది కావచ్చు. కృష్ణుడు ఆయనకు ఎనలేని ఆనందం స్వీకరిస్తాడు ఆయన. కానీ మనము ఆయన అంశములు కాబట్టి మనము ఆయన భక్తియుక్త సేవలో పాలు పంచుకుంటే కనుక ఆయనతో పాటు మనం కూడా నిజమైన ఆనందాన్ని స్వీకరించవచ్చు. గొప్ప గొప్ప ఋషిమునిలు, యోగులు వాళ్ళు ఆనందాన్ని ఎలా స్వీకరిస్తారు అంటే, రమంతే యోగినో అనంతే సత్యానందే చిదాత్మనే ఇతి రామ పదేనాశు పరబ్రహ్మ అభిధీయతే. వాళ్ళు రమంతే యోగినో అనంతే అనంతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఎలాగంటే సత్యానందే చిదాత్మని, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన సాంగత్యంలో ఆయన ఎవరు అంటే ఇతి రామ పదేనాశు పరబ్రహ్మ అభిధీయతే. ఆయన పరబ్రహ్ముడు. ఆయన సాంగత్యంలో సత్యానందాన్ని స్వీకరిస్తారన్నమాట. అది నిజమైన ఆనందం. మనము ఇంద్రియాలచే ఏమైతే ఈ భౌతిక జగత్తులో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామో పలు విధాలుగా మనం ఈ శరీరంలో పోల్చుకుంటే నానా విధాలుగా వస్తాయి ఆనందాలు, ఎన్నో విధాలుగా. అది మన శరీరం కోసం కాబట్టి కావచ్చు, లేకుంటే ఈ ప్రపంచంలో ఎలాగైనా కానీ మన ఫ్యామిలీలో, మన స్నేహితులతో, మరియు మన సత్సంబంధాలతో ఎన్నో విధములుగైన ఏదన్నా కానీ అది మనకి నిరాశనే గురి చేస్తూ ఉంది. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే జ్ఞానం, మరి ఆనందం అంటే మనకి తెలుసు. ఆనందం అంటే ఉల్లాసభరితంగా ఆనందకరంగా ఉండే సంఘటనలు అవన్నమాట ఆనందం. మనం కూడా సచ్చిదానంద స్వరూపులే, కానీ మన మోతాదు చిన్నది. ప్రభుపాదులు వారు చాలా మంచి ఉదాహరణ ఇస్తారు. సముద్రంలో ఉన్న నీరు దాని గుణము ఒకటే, కానీ సముద్రంలో నీటి బిందువు గుణము ఒకటే. కానీ ఒక చిన్న నీటి బిందువు, కానీ సముద్రము దాని మోతాదు వేరన్నమాట. సో అలాగా మనము ఆయన అంశములు కాబట్టి మనము ఈ భౌతిక ప్రపంచంలో సచ్చిదానందాన్ని ప్రయత్నిస్తున్నాము. దానికోసం మనం ఈ శరీరంతో పోల్చుకుంటూ అన్ని విధాల ప్రయత్నాలు దానికోసమే చేస్తున్నాం. కానీ అది మనకి అసత్తు, అచిత్తు, మళ్ళీ నిరానందాన్ని గురి చేస్తూ ఉంది. సో మనకి నిజమైన ఆనందం దొరకట్లేదు. మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా మనము అసత్తు, అచిత్తు, నిరానందానికే గురవుతున్నాం. మరి మనము భక్తియుక్త సేవలో ధర్మబద్ధంగా భగవంతుడు దేవుడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో అని తెలుసుకొని, మరియు నిజమైన భక్తుల ద్వారా, గొప్ప ఆచార్యుల ద్వారా వాళ్ళు చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే గనక, శాస్త్రాల ముఖద్వారంగా తెలుసుకొని మనము నిజమైన శరణాగతి మనం ఎక్కడ పెట్టాలి, మనం నిజమైన ఆనందాన్ని ఎలా ఆస్వాదించాలి అని తెలుసుకుంటే గనక అది మన ముక్తికి కారణమవుతుంది.
భగవద్గీతలో ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సంతృప్తి అది శాశ్వతం కాదు అని కృష్ణుడు చెప్తాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమనాపాయినో నిత్య తాం స్థితస్వ భారత. ఈ ఇంద్రియాలచే కలిగే సుఖము శీతము మరియు ఉష్ణము లాంటిది. అది వస్తుంది మరి పోతుంది. దాని గురించి మనము అనవసరంగా అంటే దానిలో తొడుక్కుంటే మనకి ఏమి వచ్చే లాభం ఏమీ లేదు అని కృష్ణుడు చెప్తాడు. ఇంకొక చోట కృష్ణుడు 5వ అధ్యాయంలో ఈ ఇంద్రియ తృప్తి గురించే చెప్తాడు. ఏయి సంస్పర్శజా భోగా దుఃఖయోన ఏవతే ఆది అంతవంతు కౌంతేయ నతేషు రమతే బుధ. ఇంద్రియములు మళ్ళీ ఇంద్రియాలచే వచ్చే సుఖము దుఃఖానికి కారణమవుతుంది. దుఃఖయోన ఏవతే. మళ్ళీ దీనికి ఆది అంతము ఉంటుంది. సుఖం వస్తుంది, దానికి అంతము ఉంటుంది. మళ్ళీ బుద్ధి కలిగిన మనుజుడు అది మన దుఃఖానికి కారణము, దాంతో పాలు పంచుకోడు అని కృష్ణుడు చెప్తాడు. రమతే బుధ అంటే దాంతో పాలు పంచుకోడు, అది మన దుఃఖానికి కారణమవుతుంది. మనము ఇంద్రియ తృప్తి చేయొచ్చు, కానీ అది శాశ్వతం కాదు. మనకి భౌతిక ప్రపంచంలో మనకే తెలుస్తుంది. మనం ఏదన్నా ఇంద్రియ తృప్తి కోసం మనం ప్రయత్నిస్తే కనుక మన బంధనానికి కారణమవుతుంది అని మనమే గ్రహించుకోవచ్చు. ఉదాహరణకు మనకి ఏదన్నా ఒక ఆహారము రసగుల్లా గులాబ్ జామును మనకి తినడానికి ఎంతో ఆశగా ఉంటుంది. 1 తినచ్చు, 2 తినచ్చు. కానీ మనం ఇష్టపూర్వకంగా మళ్ళీ ఎక్కువ తీసుకుంటే కనుక నెక్స్ట్ రోజు మన శరీరము అనేక ఇబ్బందులను మనకి గురి చేస్తుంది. మనం జపం సరిగ్గా సక్రమంగా చేయలేము. మళ్ళీ మనల్ని మనము భక్తియుక్త సేవలో సరిగ్గా మనము తొలగించుకోలేము. సో అలా పలు విధాలుగా ఇంద్రియ తృప్తి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఈ భౌతిక ప్రపంచంలో. సో మరి భగవంతుని భక్తియుక్త సేవలో మనము సచ్చిదానందాన్ని పొందేది ఎలా అని మనము ప్రశ్న వేయచ్చు. ప్రభుపాదుల వారు చాలా మంచి ఉదాహరణ ఇస్తారు. ఒక ఇనుప చెక్క అగ్గిలో ఉంటే గనక అది అగ్గిలో ఉండి ఉండి ఆ ఇనుప చెక్క అవ్వదు. అగ్గిలో ఉండి 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 దానికి అగ్గికి ఉండే గుణములు వచ్చేస్తాయి. అది కూడా అగ్గితో సమానమే ఇనుప చెక్క. ఎందుకంటే అది అగ్గిలో ఉండి 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 దానికి కూడా ఆ గుణాలు వచ్చేస్తాయి. మనము భక్తియుక్త సేవలో మనల్ని మనం తొలగించుకుంటే కనుక మన శరీరము, మన మనస్సు, మన ఇంద్రియాలు ఇవన్నీ ఆధ్యాత్మికమైపోతాయి. సో ఇవన్నీ ఆధ్యాత్మికమైపోయినప్పుడు మనము ఏదన్నా కానీ స్పర్శించినా, మనం ఎక్కడన్నా కానీ వెళ్ళినా కూడా, మనం ఎవరి దగ్గర కానీ ఏదన్నా కానీ మనము వాళ్ళకి మన ద్వారా చెప్పినా కూడా అవన్నీ ఆధ్యాత్మికమైపోతాయి. సో మనం ఆధ్యాత్మికంగా ఉంటే అది నిజమైన సచ్చిద్ ఆనందం అన్నమాట. సో ఎందుకు మనము భగవంతునికి శరణాగతి అవ్వలేకపోతున్నామంటే మనకి నిజమైన జ్ఞానం లేదన్నమాట. సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ భౌతిక ప్రపంచంలో అంతా మనకి జ్ఞానమంతా ఈ శరీరం చుట్టూనే కేంద్రీకృతమైంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి నిజంగా ప్రసాదించే వాళ్ళు ఎవరూ లేరన్నమాట. ఉన్నా కూడా చాలా తక్కువ. మరి అందులో ఉన్నా కూడా మనము
మనము మోసపూరితమైన ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళి మనము, నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా, అందాయతాందైర్ ఉపగీయమాన తేపీష్టు బద్న ఉరుదాంని బద్ద, ఈ భౌతిక ప్రపంచమైనట్టు అనే బావిలో కళ్ళుగప్పిన వాళ్ళను మనము కళ్ళుగప్పి పయనిస్తే గనక ఈ భౌతిక జగత్తులో మనము పడడం ఖాయం. సో నిజమైన జ్ఞానాన్ని ఎలాగా సంపాదించుట అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం మనుర్ ఇక్ష్వాకే బాహో, అంటే ఈ జ్ఞానాన్ని నేను సూర్య భగవానునికి ప్రసాదించాను. నీకు ఇప్పుడు చెప్తున్నాను అర్జున, కానీ ఎన్నో వేల సంవత్సరాల వెనుక ఈ జ్ఞానాన్ని నేను సూర్య భగవానునికి ప్రసాదించాను. సూర్య భగవాను ద్వారా ఇక్ష్వాకు, మళ్ళీ తర్వాత మనువు, అలా ఈ జ్ఞానాన్ని నేను ప్రసాదించాను. గొప్ప గొప్ప రాజులందరూ ఈ జ్ఞానాన్ని ఇలా స్వీకరించారు. ఇది పరంపరా విధానము అని భగవంతుడు కృష్ణుడు చెప్తాడు. సో అట్లా మనము జ్ఞానాన్ని పరంపర ద్వారా తీసుకోవాలి. రెండు విధములుగా మనము జ్ఞానాన్ని స్వీకరించవచ్చు ఈ భౌతిక ప్రపంచంలో. ఒకటి ఆరోహ పంతము, ఇంకొకటి అవరోహణ పంతము. ఆరోహ అంటే మనము ఎక్కువ ఆలోచిస్తూ మన ఇంద్రియాల ద్వారా సేకరించిన జ్ఞానము, లేదా వేరే బద్ధజీవుల ద్వారా మనం సేకరించిన జ్ఞానము, అది ఆరోహ పంతం అన్నమాట. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా ఏదేదో కనుగొంటుంటారు ఈ ప్రపంచంలో. పెద్ద పెద్ద పరికరాలు, పెద్దవి సృష్టిస్తూ ఉంటారు. అవన్నీ ఆరోహ పంతం అన్నమాట. అంటే వాళ్ళు నిజమైన సంపూర్ణమైన జ్ఞానానికి వాళ్ళు రారన్నమాట. ఈరోజు ఇంకొకటి కనుగొంటారు, రేపు దాన్ని తప్పిదమని చెప్పి మళ్ళీ ఇంకొకటి కనుగొంటారు, మళ్ళీ దాన్ని తప్పిదమని చెప్పి ఇంకొకటి కనుగొంటారు. అలా ఇది ఆరోహ పంతము. అంటే ఇది ముందుకెళ్తానే ఉంటుంది, గమ్యము గురి లేకుండా. ఎందుకంటే అది ఇంద్రియాలతో సేకరించిన జ్ఞానం కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఈ భౌతిక ప్రపంచాన్ని మీరిన ఆధ్యాత్మిక జగత్తు ఇంకొకటి ఉందా అని అవగాహనకు ఎప్పటికీ రాలేరు. పరస్తత్మాత్తు భావో వ్యక్తావ్యక్త సనాతన, కృష్ణుడు చెప్తాడు. ఈ భౌతిక జగత్తుని మీరిన ఆధ్యాత్మిక జగత్తు ఇంకొకటి ఉంది, అది నా లోకము అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఆ అవగాహనకు ఎవ్వరూ రాలేరు ఈ భౌతిక జగత్తులో ఉండే బద్ధజీవులు. మరి ఇంకొక విధానంగా మనము జ్ఞానాన్ని ఎలాగా స్వీకరించవచ్చు అంటే అవరోహణ పంతము. అవరోహణ అంటే ఆ జ్ఞానము పారంపరికంగా కిందకి వస్తుంది. కృష్ణుడు ఎట్లయితే భగవద్గీత చెప్పాడో అది పారంపరికంగా సూర్య భగవానునికి ఎన్నో వేల ఏండ్ల వెనక కృష్ణుడు చెప్పాడు. సో ఇప్పుడు పారంపరికంగా ప్రభుపాదుల ద్వారా మనకి జ్ఞానాన్ని వస్తుంది. ఇది పరంపరా విధానం అన్నమాట. ఈ పారంపరిక వచ్చే జ్ఞానము నిజమైనది, శాశ్వతమైనది. మనము దీన్ని స్వీకరిస్తే మన జ్ఞానం కూడా సంపూర్ణమైపోతుంది. గొప్ప గొప్ప మహాజనులు అంతా ఈ జ్ఞానాన్ని అలాగే స్వీకరించారన్నమాట. సో ఇది అవరోహణ పంతం. సో మనము అవరోహణ పంతాన్ని అనుసరించాలి. సో అవరోహణ పంతాన్ని అనుసరిస్తూ మనము ధర్మబద్ధంగా కృష్ణునికి శరణాగతి అయితే కనుక అది మన ఈ భౌతిక జగత్తు నుంచి మనల్ని ముక్తికి గురి చేస్తుందన్నమాట. ఈ శ్లోకంలో చెప్పినట్టుగా కలిపురుషుడు
పరీక్షిత్ మహారాజుకి శరణయ్యాడు, కానీ అతను అధర్మానికి స్నేహితుడైనాడు కాబట్టి తన రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని పరీక్షిత్ మహారాజు హెచ్చరిస్తాడు. అలాగనే మనము భగవంతునికి శరణాగతి కావాలనుకుంటే గనక మనము మనలో ఉండే అధర్మాన్ని పరిత్యజించాలి. సో మనలో ఉండే అధర్మము ఏమి అంటే ప్రభుపాదులు చెప్తారు, మనము హరే కృష్ణ మహామంత్రం జపించాలి అంటే మనము 4 నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏమి అంటే అన్యేతర సంబంధము, మరి మాంసం తినడము, మరియు మత్తు పదార్థాలు, మరియు జూజాడుట. ఇవన్నీ అధర్మం ఇది. సో ఇది అధర్మాల్ని మనం పరిత్యజించాలి. సో మళ్ళీ ధర్మానికి 4 ఉన్నాయి. ధర్మాన్ని మనం ధర్మబద్ధంగా ఉన్నామంటే 4 ఉన్నాయి. అవి 4 పిల్లర్స్ లాంటివి అన్నమాట. ధర్మానికి మనం ధర్మంలో ఉన్నామంటే అవి 4 పిల్లర్స్ లాంటివి. అవి మనం పాటించాలి. ఏమి అంటే సత్యం, మళ్ళీ దయ, మళ్ళీ తప, మళ్ళీ శౌచం. సో మనము జూజు ఇలాంటివన్నీ ప్రయత్నిస్తే కనుక మనలో ఉండే సత్యం పోతుంది. మరి ఇంకొకటి మాంసం అవన్నీ మనం తినడం వల్ల మనలో ఉండే దయాభావన వెళ్ళిపోతుంది. మరియు అన్యేతర సంబంధాలు, దానివలన మనలో ఉండే శౌచం వెళ్ళిపోతుంది. మరియు మత్తు పదార్థాల ద్వారా మనలో ఉండే తపశ్శక్తి వెళ్ళిపోతుంది. సో ఇలాగా ధర్మబద్ధమైన 4 ఈ నియమాలను మనం ఆచరించాలి. మరి అధర్మానికి కారణమైన 4 ప్రభుపాదులు చెప్పినట్టుగా ఆ 4 నియమాలను మనము పరిత్యజించితే గనక అప్పుడు మనము కృష్ణునికి సంపూర్ణంగా మనస్ఫూర్తిగా శరణాగతి అవ్వచ్చు. భగవద్గీతలో కృష్ణుడు ఆ శరణాగతిని లాస్ట్ చాప్టర్లో అర్జునునికి చెప్తాడు. అదేమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మాసుజ. సో ఆ విధంగా అన్ని ధర్మాలు పరిత్యజించి నన్నే శరణ పొందు, నిన్ను అన్ని పాపాల నుండి నేను విముక్తిని చేసి నిన్ను నేను కాపాడుతాను అని అర్జునుడికి చెప్తాడు. స్టార్టింగ్లో అర్జునుడు కూడా నేను నా సోదరులు, నా గురువులు, మేనమామలు, నా తల్లిదండ్రులు వీళ్ళంతా నా ముందున్నారు, నేను వీళ్ళని ఎలాగా ఎదుర్కొనడము, వీళ్ళని ఎలాగా ఫైట్ చేసి మళ్ళీ ఈ రాజ్యాన్ని స్వీకరించుటగా ద్వారా వచ్చి నాకేమొస్తుంది అని అర్జునుడు కృష్ణునికి ప్రశ్నిస్తాడనమాట. రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం 7వ శ్లోకం ఇది. కార్పణ్య దోషోపవ అతస్వభావ వృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్చేయా స్వానిశ్చితం వృణితం మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. ఇది కార్పణ్య దోషం కారణముగా నేను ఇప్పుడు నా స్వధర్మ విషయమును మోహముకు చెంది శాంతిని కోల్పోయి తిని.
ఏది నాకు ఉత్తమముగో నిశ్చయముగా తెలుపునకు నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడు మరియు శరణాగతుడు, దయచేసి నాకు ఉపదేశము గావించును. అంటే నేను ఇప్పుడు నీకు శిష్యుడిని, దయచేసి నాకు ఉపదేశము గావించును. ఇది ఎందుకు ఇలా అడుగుతున్నాడు అంటే, వెనక శ్లోకములో అర్జునుడు ఇలా చెప్తాడు, కథం భీష్మం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి పరిత్యాక్షోస్మి పూజార్ష హరిసూదన. అర్జునుడు పలికినడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజార్హులైన భీష్మ ద్రోణులు వంటి వారిని నేను ఎట్లా బాణములతో యుద్ధమునందు ఎదుర్కోగలను అని అడుగుతున్నాడు. సో ఇలా అడిగిన అర్జునుడే లాస్ట్లో 18వ అధ్యాయంలో సంపూర్ణంగా శరణాగతి అయినప్పుడు అర్జునుడే ఇలా చెప్తాడనమాట. అర్జున వాచ నష్టామోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత యచ్యుత స్థితోస్తి గత సందేహాత్మ కరిష్యే వచనం తమ. అర్జునుడు పలికెనడు, ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది, నీ కరుణచే నా స్మృతి తిరిగి పొందితిని. ఇప్పుడు నేను నీకు స్థిరుడను సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగా నేనున్నాను. కరిష్యే వచనం తమ. సో అలాగా మనము శరణాగతి కావాలి భగవంతునికి సంపూర్ణంగా అంటే మన అధర్మాన్ని మనం పరిత్యజించాలి. అలా శరణాగతి అయితేనే మనము భక్తియుక్త సేవలో మనల్ని మనము సంపూర్ణంగా తొలగించుకోగలము. అది మన సత్ చిత్ ఆనందానికి నిజంగా మనకి ప్రసాదిస్తుందన్నమాట. సో ఇలా ఈ శరణాగతి కూడా ఎలా అయ్యేది అని కృష్ణుడైతే చెప్పాడు. కానీ మనకి 500 ఏండ్లైనాక చైతన్య మహాప్రభు భక్తుని ద్వారానే వచ్చి కృష్ణుడే, చైతన్య మహాప్రభు కృష్ణుడే, కానీ భక్తుని ద్వారా వచ్చి ఈ శరణాగతి ఎలా అవ్వాలి అని ఆయన మనకి నేర్పించినారు. అది ఎలాగంటే, హరే కృష్ణ మంత్రం జపం చేస్తే కనుక నువ్వు శరణాగతి అయినట్టే లెక్క. చైతన్య మహాప్రభు అదే మనకి నేర్పించింది, హరే కృష్ణ మహామంత్రం. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తియేవ గతిరన్యత. సో ఈ కలియుగంలో వేరే గతి లేదు. 3 సార్లు చెప్పారు, నాస్తియేవ గతిరన్యత. సో మనం హరే కృష్ణ మహామంత్రంని జపం చేస్తే గనక ప్రభుపాదులు చెప్పిన నియమాలు పాటిస్తూ అలా మనం జపం చేసి మనము భక్తియుక్త సేవలో మనల్ని మనం తొలగించుకుంటే గనక మనము ఈ మాయా అంటే మనల్ని మనం శరీరంతో పోల్చుకుంటున్నాం కనుక ఎలా అయితే శరీరంతో పోల్చుకుంటున్నామో మనము సంపూర్ణంగా భక్తియుక్త సేవలో పరిశుద్ధంగా మనం భక్తియుక్త సేవ చేస్తే కనుక నేను కృష్ణ భక్తుడు అని నిజంగా మనల్ని మనం పోల్చుకుంటామన్నమాట. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అని మనల్ని మనము గ్రహించుకునే శక్తి ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా వస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, స్టార్టింగ్లోనే 2వ అధ్యాయంలో, నాహన్యతేహన్యమానే శరీరే. అంటే ఈ శరీరము నశ్వరమైనది. ఈ శరీరాన్ని మనం పరిత్యజించినా కూడా ఈ శరీరంలో ఉండే జీవుడు అంతమవ్వడు, అంటే ఇంకొక శరీరాన్ని పొందుతాడు. సో అలాగా మనము జనన మరణ చక్రాలతో 84 లక్షల జీవరాశులతో మనము జన్మెత్తుట మళ్ళీ చనిపోవుట అలాగా మనం పయనం అవుతూనే ఉన్నాము. సో ఇవన్నీ జనన మరణ చక్రాలను మనము అంత్యముందించాలి అంటే కృష్ణునికి శరణాగతి పొంది, ఎలాగైతే ఈ శ్లోకంలో కలిపురుషుడు అధర్మాన్ని ఆశ్రయించాడు కాబట్టి తన రాజ్యంలో ఉండటకు వీలు లేదు, అలాగే మనము
అధర్మ నియమాలు అవన్నీ పరిత్యజించి ధర్మబద్ధమైన నియమాలు, సత్యం, శౌచం, దయ, మళ్ళీ తప, ఇవన్నీ పాటిస్తూ ప్రభుపాదులు చెప్పిన ద్వారా భక్తియుక్త సేవలో మనల్ని మనం తొడిగించుకుంటే గనక మనము కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతి అవుతాం. అలా సంపూర్ణంగా శరణాగతి అయినప్పుడు మనకేమీ భయం లేదు. మామేకం శరణం వ్రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మాశుచ. మనమేం భయపడాల్సిన అవసరమే లేదు. కృష్ణుడు మనల్ని అన్ని విధాలుగా ఆయనే మనల్ని చూసుకుంటాడనమాట. భాగవతంలో ఇంకొక మంచి ఉదాహరణ ఉంది. అదేమిటంటే బలిమహారాజు సాక్షాత్తు కృష్ణుడు వామన రూపంలో వచ్చి బలిమహారాజుని 3 అడుగులు నాకు ఈ స్థలాన్ని ఇవ్వు అని ఆయన వేడుకుంటాడు. అప్పుడు తన గురువు శుక్రాచార్యుడు, ఆయన రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు, ఆయన కపట స్వభావంతో నువ్వు శరణు కావద్దు, ఆయన ఈ చిన్న బాలుని రూపంలో వచ్చిన ఆయన దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువు శ్రీకృష్ణుడే, నువ్వు ఆయనకి శరణాగతి అయితే కనుక నువ్వు ఎప్పుడైతే ఆయనకి శరణాగతి అవుతావో అది నీ అంతానికి కారణము, అంటే నువ్వు అంతరించిపోతావు అని చెప్తాడు. ఆయన సంపూర్ణంగా శరణాగతి అవుతాడు. దేవదేవాది కృష్ణుడే వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నేనెందుకు ఆయన జస్ట్ 3 స్థలాల్లో అడుగుతున్నాడంతే, నేనెందుకు ఇవ్వకూడదు అని ఆయన సమర్పిస్తాడనమాట. సో అలాగా సంపూర్ణంగా శరణాగతి అవుతాడు. సో అలాగా ఆయన శరణాగతి అయినందువల్ల ఆయన ఏమీ కోల్పోలేదు. సో అట్లా మనము సంపూర్ణంగా మనం శరణాగతి అయితే మనం ఏమీ కోల్పోము. మనం కృష్ణ భక్తిని తీసుకుంటాము, పరిశుద్ధమైన భక్తి మనకి లభిస్తుంది. కృష్ణుడు మనకి అన్ని విధాలుగా కాపాడుతాడనమాట. అన్ని విధాలుగా కాపాడి ఆయన లోకానికి తీసుకెళ్లే బాధ్యత ఆయనదే అన్నమాట. సో మనము సంపూర్ణంగా శరణాగతి అవ్వాలి. సో అది ఈరోజు మనము ఈ 2 శ్లోకంలో మనం తెరుచుకోవచ్చు అనమాట. శరణాగతి మనం సంపూర్ణంగా ఎలా అవ్వాలని. సో ఇక్కడితో నేను ముగిస్తాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఓకే. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ, విశ్వగురు శ్రీల ప్రభుపాద కీ, నితాయ్ గౌర్ ప్రేమానందే.